వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన క్రమంలో అన్ని మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. తమ పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడితే అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి మాజీ సర్పంచ్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దేవాదుల నీటి విడుదలకు సంబంధించి బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ప్రధానంగా దేవన్నపేట దగ్గర ఉన్నటువంటి దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 నుంచి నీళ్లను నిన్న అర్ధరాత్రి తర్వాత అధికారులు విడుదల చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ నీళ్ళన్నీ కూడా ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వచ్చి మోటార్లను ఆన్ చేసేందుకు ప్రయత్నించగా మొరాయించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ మరొకసారి మంత్రులు వచ్చి ప్రారంభించడం పట్ల విమర్శల పాలవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రే ఆ మోటార్లన్నీ ప్రారంభించి నీళ్లు విడుదలైన పక్షంలో మరొకసారి హెలికాప్టర్ల ద్వారా ఎందుకు రావాల్సిన అవసరం ఉందన్నటువంటి అంశం ప్రశ్న వెలువెత్తుతా ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం చాగల్ గ్రామం దగ్గర జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ క్రమంలోనే ఆ వాటర్ పోస్తున్నటువంటి వ్యక్తి హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్నటువంటి వ్యక్తికి స్వల్ప గాయాలైన సందర్భం కనిపిస్తాం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి క్రిటికల్ కేర్ భవన నిర్మాణం పనుల్లో పాల్గొన్నటువంటి ఓ భవన నిర్మాణ కార్మికుడు పనులు చేస్తున్న క్రమంలో కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఉత్తరప్రదేశ్కి చెందిన రాష్ట్రానికి చెందినటువంటి ఈశ్వరు గత కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న నేపథ్యంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. ఈ యొక్క క్రమంలో క్రిటికల్ కేర్ భవనం పైన పనిచేస్తున్న నేపథ్యంలో కింద ఉన్నటువంటి కర్ర విరిగిపోవడంతో కింద పడడం జరిగింది. ఈశ్వర్కు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కాంట్రాక్టరు రక్షణ చర్యలు పాటించకపోవడం కారణంగానే ఇప్పటికే పలువురు తీవ్రంగా గాయాలు పాలైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇదే భవన నిర్మాణంలో ఇప్పటికే 2 కాంట్రాక్ట్ కార్మికులు కింద పడి మృతి చెందడం జరిగింది. అయినా కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా కూడా కాంట్రాక్టర్ పైన తగిన చర్యలు తీసుకొని కార్మికులకు రక్షణ చర్యలతో కూడినటువంటి పనులు అప్పగించాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణంలోని పాత బజార్లో ఉన్నటువంటి ఓ బంగారు షాపులో 2 రోజుల క్రితం దొంగతనం జరిగింది. దొంగతనంలో 100 గ్రాముల బంగారంతో పాటు 40,000 రూపాయల నగదు అపహరణకు గురైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు 2 బృందాలుగా విడిపోయి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంతో నిందితులు దొంగతనం చేసినటువంటి మహిళను పట్టుకోవడం జరిగింది. మహిళ పెద్దపల్లి పట్టణం కూనారంలో నివాసం ఉంటున్నటువంటి లోకిని తిరుమలగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను మహిళ అరెస్ట్ను కూడా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మీడియా సమావేశం ముఖంగా కూడా నిందితులు అరెస్టుగా చూపించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ తిరుమల దొంగతనానికి పాల్పడినటువంటి తిరుమల తన 2 కుమార్తెలతో పెద్దపల్లి పట్టణంలో కూనారంలో ఒక కిరాయి ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త 8 ఏళ్ల క్రితం చనిపోవడంతో 2 కుమార్తెలతో జీవిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే బంగారు షాప్లో దొంగతనం చేయడం జరిగిందంటూ కూడా డీసీపీ కరుణాకర్ వివరించారు. అయితే దొంగతనం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న నేపథ్యంలో 2 విభాగాలుగా విడిపోయినటువంటి 2 పార్టీలను కూడా డీసీపీ కరుణాకర్ ఈ సందర్భంగా అభినందించి వారికి పారితోషికం కూడా అందించడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణంలో కుక్కల బెడద నిత్యం తీవ్రమవుతోంది. స్కూల్ విద్యార్థులు, చిన్నారులు అలాగే వృద్ధుల లక్ష్యంగా నిత్యం దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా నిన్న రాత్రి జగిత్యాల పట్టణంలోని జాంబాగ్ ప్రాంతంలో ఇంటి ఎదుట ఆడుకుంటున్నటువంటి 2 చిన్నారులను ఒక్కసారిగా కుక్కలు విరుచుకుపడ్డాయి. దీంతో 2 విద్యార్థినులకు కూడా తీవ్రంగా గాయాలు అవడంతో వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటికీ అనేక సార్లు కుక్కల బెడదపై మున్సిపాల్కు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు మా చిన్నారులు గాయపడ్డారు, తక్షణమే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులైతే కోరారు. ఇలా కుక్క కాట్లకు గురి కావడము జగిత్యాల పట్టణంలో ఇవాళ కొత్తేం కాదు. దాదాపు 30 నుంచి 50కి పైగా కేసులు ఇప్పటికే గత కొన్ని రోజులుగా నమోదయ్యాయి.
మరొక వార్త, ముగ్గురు మున్సిపల్ అధికారులపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒక ఏఈతో పాటు ఇద్దరు సిబ్బందిపైన కేసు నమోదైన విషయం మనకు ఇదివరకే చూసాం. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆ కేబుల్ వైర్లను తొలగించడంతో వారిపైన కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నందుకు గాను మున్సిపల్ సిబ్బంది చేసిన నిర్వాహకంపైన పోలీసులు సీరియస్ అయ్యి ముగ్గురుపైన కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఆ సీసీ కెమెరాలను మరమ్మతులు చేస్తూ ఎక్కడికక్కడ బిగించేటువంటి ప్రయత్నాన్ని అయితే పోలీసు అధికారులు చేస్తున్నారు. దాదాపు 50 నుంచి 80కి పైగా సీసీ కెమెరాలు ధ్వంసమైనట్టు ఇప్పటివరకు పోలీసు అధికారులు అయితే గుర్తించారు. మరి మున్ముందు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇంకెంతమంది ఉన్నారన్న దానిపై ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు జిల్లాలో 40.01 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది రికార్డు స్థాయిలో జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం అకాల వర్షం కారణంగా జిల్లాలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లని వాతావరణం ఏర్పడగా గత 2 రోజులుగా మాత్రం ఎండవేడిమి మరింత పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోవడంతో ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు నిర్మల్ పట్టణంలో ఈ ఎండవేడిమి కారణంగా జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మార్చి నెల చివరి వారంలోనే ఇలా ఎండలు దంచి కొడుతుంటే ఏప్రిల్ మే నెలలో ఎండవేడిమి ఏ విధంగా ఉంటుందని జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఎండ నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలోని తాంసీ మండలం మత్తడి ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. ఎండవేడిమి కారణంగా వేసవిలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇది ఇప్పటికే బోర్లలోనూ చెరువులలోనూ కుంటలలోనూ నీళ్లు అడుగంటగా ప్రాజెక్టులలో సైతం పూర్తిగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. మత్తడి వాగు ప్రాజెక్టు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యము 0.57 టీఎంసీ సామర్థ్యం ఉండగా ప్రస్తుతము పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోయాయి. అయితే ఆదిలాబాద్ రూరల్, తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల పరిధిలోని 8,500 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వేసవి కాలంలో మాత్రము చుక్క నీరు అందించలేకపోయింది. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో పాటు ప్రాజెక్టులోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సైతం నిండుకుంది. అయితే ఖరీఫ్లో ఎడమకాల ద్వారా సాగునీరు అందించినప్పటికీ ప్రస్తుతము రెండో పంటకు వేసిన శనగ, జొన్న పంటలకు మాత్రం సాగునీరు అందకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులో ఉన్న నీటిని ఎడమకాల ద్వారా అందించి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గుడియత్నూరు మండలంలోని కొలారి గ్రామస్తులు ఓ వంతె సమస్యతోని బాధపడుతున్నారు. గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యం నిర్మించిన గోదాములలో ఉంచిన జొన్నలు గత సంవత్సర కాలంగా అలాగే ఉండడంతో జొన్నలు కాస్త పురుగులు పట్టాయి. ఈ పురుగులు గోదాముల నుంచి బయటకు వచ్చి గ్రామంలో చేరుకొని గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలోని ప్రతి ఇంటికి ఈ పురుగులు చేరుకోవడంతో పాటు ఆహార పదార్థాలతో పాటు తాగునీళ్ళు సైతం ఈ పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పురుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ గోదాముల నుంచి పురుగులు రాకుండా తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.